ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, డివైన్ మర్సీ సండే, దివ్య కారుణ్య ఆదివారం ఈ రోజున మనం కొనియాడుతుండగా ఆ దివ్య కారుణ్యమూర్తి పండుగను కొనియాడుతూ ఉన్నాం. మీ అందరికీ దివ్య కారుణ్యమూర్తి పండుగ శుభాకాంక్షలను అందిస్తూ ఉన్నాను. ఐ విష్ యు ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఓ యేసువా, ఓ యేసువా, నేను మిమ్ము నమ్ముచున్నాను. నేను మిమ్ము నమ్ముచున్నాను. ఓ యేసువా, ఓ యేసువా, నేను మిమ్ము నమ్ముచున్నాను. నేను మిమ్ము నమ్ముచున్నాను. ఓ యేసువా, ఓ యేసువా, నేను మిమ్ము నమ్ముచున్నాను. నేను మిమ్ము నమ్ముచున్నాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అసలు దివ్య కారుణ్య ఆదివారం అంటే ఏమిటి? ఇది ఎప్పుడు ప్రారంభమైనట్లు, ఇది ఎక్కడ ప్రారంభమైంది అన్న విషయాలను మనం ధ్యానించినట్లయితే, యేసు ప్రభు మరియ ఫౌస్టీనా కోవల్స్క్ అనే అమ్మగారికి దర్శనమిచ్చారు అనేక మార్లు, అనేక సార్లు. యేసు ప్రభు ఎప్పుడు ఆమె హృదయములో నుండి మాట్లాడుతూ ఉండేవారు. ఆ మాటలన్నీ కూడా, ఆ దర్శనాలన్నీ కూడా ప్రభువే చక్కగా ఒక గ్రంథస్థం, ఒక పుస్తకంలో రాయమన్నారు. మరియ ఫౌస్టీనా కోవల్స్క్ అమ్మగారికి యేసు ప్రభునకు మధ్య జరిగిన సంభాషణలన్నిటినీ కూడా ఫౌస్టీనా అమ్మగారు ఒక పుస్తకం, ఒక డైరీలో రాశారు. ఆ డైరీయే ఇది. దేవుని యందు ప్రియులారా, సెయింట్ మరియా ఫౌస్టీనా కోవల్స్కా డైరీ, డివైన్ మర్సీ ఇన్ మై సోల్, నా హృదయములో దివ్య కారుణ్యం, నా ఆత్మలో దివ్య కారుణ్యం అంటూ ఆమెకు యేసు ప్రభునకు తరచుగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలన్నిటినీ కూడా డైరీలో రాయగా, ఆమె తర్వాత కాలంలో ఆ డైరీ శ్రీసభ పెద్దలు పాపుగార్ల దగ్గర వెళ్ళగా అది ఒక చక్కని పుస్తకంగా ముద్రించబడినది. ఎందుకంటే మనందరి ఆత్మలకు అది ఎంతో ముఖ్యముగా ఉపయోగపడుతుందన్నటువంటి ఉద్దేశంతో దేవుని యందు ప్రియులారా, ఈ డైరీ ఎలా రాయబడిందంటే పేరా వైజ్ రాయబడింది. 1వ పేరా ఆవిడ ఏం చెప్పాలనుకున్నారో అది రాశారు. 2, 3, 4 ఈ విధంగా ఆమె రాసుకుంటూ వెళ్ళేసరికి చిట్ట చివరికి సుమారు 1828 పేరాలు ఇందులో ఉన్నాయి. 1828 సంభాషణలు, ఆ అమ్మతో ప్రభు చెప్పిన మాటలు, ప్రభునితో ఈ తల్లి చెప్పిన మాటలు, వారి మనసులో, వారి హృదయంలో, వారి ఆత్మలో జరిగిన సంఘటనలన్నీ కూడా రాయబడ్డాయి. దేవుని యందు ప్రియులారా, మరి దివ్య కారుణ్యమూర్తి గురించి, ఈ యొక్క ఆదివారం గురించి ఆమె ఏమి రాశారో చూసినట్లయితే, ఫిబ్రవరి 22వ తారీఖు 1931వ సంవత్సరంలో ఈ విధంగా ఆమె రాస్తూ ఉన్నారు. కొంచెం ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. ఇన్ ద ఈవినింగ్, ఆ రోజు సాయంత్రం, వెన్ ఐ వాజ్ ఇన్ మై సెల్, నా చిన్న గదిలో నేనున్నాను. ఐ సా ద లార్డ్ క్లోత్డ్ ఇన్ ఎ వైట్ గార్మెంట్, తెల్లని దుస్తులతో ప్రభువైన యేసును నేను నా కన్నులారా చూచాను. వన్ హ్యాండ్ రైజ్డ్ ఇన్ ద గెస్చర్ ఆఫ్ బ్లెస్సింగ్, ఒక చేయి నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా. అండ్ ద అదర్ హ్యాండ్ వాస్ టచింగ్ ద గార్మెంట్ అట్ ద బ్రెస్ట్, తన హృదయమును ఇంకొక చేయి తన హృదయం వైపు చూపిస్తూ ఆమె చూసిందంట. ఫ్రమ్ బినీత్ ద గార్మెంట్ స్లైట్లీ డ్రాన్ అసైడ్ అట్ ద బ్రెస్ట్ దేర్ వర్ ఎమినేటింగ్ 2 large rays, one red, another pale. ఒకటి ఎర్రని కిరణాలు, రెండవది తెల్లని కిరణాలు,
అవి ఆయన హృదయంలో నుంచి భూమి మీదకు ప్రకాశించడం నేను చూచాను. ఇన్ సైలెన్స్ ఐ కెప్ట్ మై గేజ్ ఫిక్స్డ్ ఆన్ ద లార్డ్. సైలెంట్గా నేను ప్రభువు వైపే చూస్తూ ఉన్నాను. మై సోల్ వాజ్ స్ట్రక్ విత్ ఆ బట్ ఆల్సో విత్ గ్రేట్ జాయ్. ఆశ్చర్యంతో, అద్భుతముతో, ఆనందంతో నేను అలా ఉండిపోయాను. ఆఫ్టర్ ఎ వైల్ జీసస్ సెడ్ టు మీ. కొంతసేపు తర్వాత యేసు ప్రభువు నాతో చెబుతున్నారు. ఓకే, యేసు ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ఏమని? పెయింట్ అన్ ఇమేజ్ అకార్డింగ్ టు ద ప్యాటర్న్ యు సీ విత్ ద సిగ్నేచర్ జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. నువ్వు చూస్తున్నటువంటి ఈ రూపమును ఒక చిత్రములో గీయించు, చిత్రము వేయించు. కిందన క్యాప్షన్ ఏంటంటే జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ అన్న మాటలతో అది వేయించు. ఈ మధ్యకాలంలో నా యొక్క 11 సంవత్సరాల గురు పట్టాభిషేకం పూర్తి చేసుకున్నానని మరి మన విచారంలో ఎవరో ఈ యొక్క ఫోటో కొట్టించారు అందరికీ పంచడానికి. అందరికీ అందిందో లేదో. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ఓకే, పూజ అయిన తర్వాత తీసుకోండి. యేసు ప్రభు తన యొక్క దివ్య కారుణ్యమును లోకముపై ప్రకాశింపచేస్తూ క్రిందన రాస్తున్నారు, జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. ప్రభు అంటున్నారు, ఐ డిజైర్ దట్ దిస్ ఇమేజ్ బి వెనరేటెడ్ ఫస్ట్ ఇన్ యువర్ చాపల్ అండ్ దెన్ త్రూ అవుట్ ద వరల్డ్. ఈ యొక్క ఫోటో, ఈ యొక్క చిత్రము, ఈ యొక్క తిరుపటము మొట్టమొదటిగా మీ యొక్క కాన్వెంట్లోను, రెండవదిగా ప్రపంచమంతటా ఇది ఉండాలి. దీనిని అందరూ ఆరాధించాలి. ఇది నా కోరిక అని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే ప్రభు అంటున్నారు, దేవుని యందు ప్రియులారా, ఐ ప్రామిస్, ప్రభు నేను మాటిస్తున్నాను, that the soul that will venerate this image will not perish. ఏ ఆత్మ అయితే ఈ యొక్క తిరుపటమును జీవితాంతము ఆరాధిస్తారో వాళ్ళు నాశనము కారు, వాళ్ళు నరకానికి వెళ్ళరు. I also promise victory over its enemies already here on earth. ఈ లోకములోనే దుష్ట శక్తుల మీద వారికి విజయాన్ని ఇస్తాను. ఎస్పెషల్లీ అట్ ది అవర్ ఆఫ్ డెత్. వాళ్ళ మరణ సమయములో నేను వాళ్లకు ఆదరువుగా ఉంటాను. ఐ మైసెల్ఫ్ విల్ డిఫెండ్ ఇట్ యాజ్ మై ఓన్ గ్లోరీ. నా నామ మహిమ కొరకు నేనే వాళ్ళను కాపాడుకుంటాను, ఎవరెవరైతే దీనిని ఆరాధిస్తారో అని ప్రభు చెప్పి 49వ పాయింట్లో పేరాలో ప్రభు అంటున్నారు, మై ఇమేజ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యువర్ సోల్. I desire that there should be a feast of mercy, divine mercy అంటూ ఒక పండగను ప్రకటించాలి అని ప్రభు చెప్తున్నారు. I want this image which you will paint with a brush to be solemnly blessed on the first Sunday after Easter. That Sunday is to be the feast of divine mercy Sunday. ఈస్టర్ అయిన తర్వాత వచ్చే ఆదివారాన్నే ఈ దివ్య కారుణ్య ఆదివారముగా ప్రకటించాలి. అటువంటి తిరుపటమును ఆశీర్వదించి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇండ్లలో పెట్టుకోవాలి. ఇది నా కోరిక అంటూ ప్రభువే మరియ ఫౌస్టీనా అమ్మగారికి చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 అర్థమైందా? ఈ డివైన్ మర్సీ సండే, దివ్య కారుణ్య ఆదివారం ఎలాగొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో, ఎప్పుడు వచ్చిందో 1931వ సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖున ప్రభు అయిన యేసు తన దివ్య కారుణ్య రూపమును మరియు ఫౌస్టీనా అమ్మగారికి దర్శనమిచ్చి ఆమె చేత ఆమెను ఈ బొమ్మ గీయించమని చెప్పి ఆ బొమ్మ ప్రతి ఇంటిలో ఉండాలని కోరి ఈస్టర్ పండగ అయిన వెంటనే వచ్చే ఈ యొక్క ఆదివారం
అది పండగగా కొనియాడాలి అంటూ ప్రభువే కోరడం జరిగింది దేవుని యందు ప్రియులారా. అందుకని ఈ రోజున మనందరం కూడా ఈ దివ్య కారుణ్య పండగను మనము కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క అమ్మగారు ఒక పెయింటర్ని పిలిపించి, ఆర్టిస్ట్ని పిలిపించి ఆమె చెబుతూ ఉంటే ఆయన బొమ్మ గీస్తూ ఉన్నాడంట. బొమ్మంతా అయిన తర్వాత ఆ బొమ్మను చూచి ఆమె గట్టిగా ఏడ్చిందంట. ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే, నేను చూచిన ప్రభు ఈ బొమ్మ కన్నా కోటి రెట్లు ఎక్కువగా అందముగా ఉన్నారే, నేను చూచిన ఆ అందమైన రూపం ఇందులో రాలేదే అని ఆమె ఏడ్చిందంట. అయినా దేవుని యొక్క రూపమును ఎవరైనా ఎలా వెయ్యగలరు? దేవుని యందు ప్రియులారా, అంత అందముగా కరుణతో ఆయన ఆ అమ్మకు దర్శనం ఇవ్వడం జరిగింది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసువందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంట్రడక్షన్. ఈ మాటలతో ఇంట్రడక్షన్ అయిపోయింది. మరి ఈ రోజున ఈ దివ్య కారుణ్యం మూర్తి పండుగను కొనియాడుతుండగా మనము ఏం తెలుసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, దివ్య కారుణ్య ఆదివారం మనకేమి నేర్పిస్తుంది అని చూసినట్లయితే, ఈనాటి పఠనాలను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రభు మనకు నేర్పుతున్న పాఠాలను అర్థం చేసుకుందాం. ఈరోజు ఎన్ని పట్టణాలు చదువుకున్నాం? 4 5? ఎన్ని పట్టణాలు? 4 5? ఎన్నిరా పిల్లలు? 4 5? 3. మొదటి పట్టణం, రెండవ పట్టణం సువిశేష పట్టణం. మొదటి పట్టణం ఏ గ్రంథం నుంచి చదువుకున్నాం? అపోస్తల కార్యములు. రెండవది, మూడవది. వెరీ గుడ్. ఇది ఎలా మీరు ముందే చదువుకొని వచ్చారా? జాగ్రత్తగా విన్నారా? లేదా స్క్రీన్ల మీద పెట్టడం వలన గ్రహించారా? చెప్పండి. చదువుకొని వచ్చారా? వెరీ గుడ్. ఇక మొదటి పట్టణాన్ని ఆధారంగా చేసుకొని ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటో తెలుసా? దేవుని యందు ప్రియులారా, యేసు దివ్య కారుణ్యం మనలను స్వస్థపరచును. ఓకే, చెప్పండి. యేసు దివ్య కారుణ్యం, యేసు దివ్య కారుణ్యం. అందరూ గట్టిగా, యేసు దివ్య కారుణ్యం, యేసు దివ్య కారుణ్యం మనలను స్వస్థపరచును, మనలను స్వస్థపరచును. ఓకే, మనల్ని స్వస్థపరచడములో దేవుని కారుణ్యం, మనతో ఉండడములో దేవుని కారుణ్యం, మనల్ని క్షమించడములో, ప్రేమించడములో దేవుని దివ్య కారుణ్యం. దేవుని యందు ప్రియులారా, మనలను స్వస్థపరచడములో యేసు ప్రభుని దివ్య కారుణ్యం ఎలాగుంటుందో చూద్దామా? అపోస్తల కార్యం మొదటి పట్టణం, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12 నుంచి ఈరోజు మనం చదువుకున్నాం కదా. దానికి హెడ్డింగ్ చూడండి ఒకసారి, ఏమని రాయబడి ఉంది? అద్భుతములు, ఆశ్చర్య కార్యములు. అద్భుతములు, ఆశ్చర్యములు. దేవుని యందు ప్రియులారా, అద్భుతాలు చేస్తున్నారు ప్రభు మన కొరకు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నారు ప్రభు మన కొరకు. అద్భుతాలు చేయడములో ఆయన దివ్య కారుణ్యం అమితముగా పనిచేస్తుంది, అధికముగా పనిచేస్తుంది. ఆశ్చర్య కార్యాలు చేయడంలో దేవుని దివ్య కారుణ్యము గొప్పగా పనిచేస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతాలో తెలుసా? 15వ వచనం చదవండి ఎవరైనా. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినను కొందరిపై పడగలదను ఆశ చేత వారు జబ్బుగా ఉన్నవారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, ఎంత గొప్ప అద్భుతాలో తెలుసా? అక్కడ వాక్యంలో రాయబడుతూ ఉంది, పేతురు గారు నడుస్తూ ఉన్నప్పుడు, అది ఉదయం అనుకోండి, సూర్యుడు తూర్పున ఉంటే నీడ ఎక్కడ పడుతుంది? ఈ వెనక్కి పడుతుంది. సూర్యుడు ఇటువైపు ఉంటే నీడ ఎక్కడ పడుతుంది? ఇటువైపు పడుతుంది. కనుక పేతురు గారు నడుస్తూ ఉంటే అతని నీడ ఎటువైపు పడుతుందో చూసుకొని అక్కడ చాపల మీద,
పరుపుల మీద రోగులను తీసుకొని వచ్చి పడుకోబెట్టేవారంట. ఈ పేతురు గారి నీడ పడితే చాలు వారు ఆరోగ్యవంతులైపోయేవారంట, వారు స్వస్థతను పొందుకునేవారంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అద్భుతాలు చేయడంలో దేవుని కారుణ్యం ఎంతగా అధికముగా పనిచేస్తుందో దేవుడు కుమ్మరిస్తున్నాడో చూడండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 16వ వచనం చూడండి. 5వ అధ్యాయము 16వ వచనం. మరియు యెరూషలేము చుట్టుపట్టులనున్న పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అట్లు తీసుకుని రాబడిన వారందరూ చూడండి, అట్లు తీసుకుని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. దేవుని యొక్క కారుణ్యానికి హద్దులు లేవు, ఎల్లలు లేవు. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ మర్సీ, దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ హిస్ లవ్. ఎవరెవరైతే దెయ్యాలచే పీడింపబడుతున్నారో వాళ్ళందరూ స్వస్థత పొందారంట. ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరూ స్వస్థత పొందారంట. ఎవరెవరిపై అయితే పేతురు గారి నీడ పడిందో వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇందులో ఇంకా గొప్పదైన విషయం ఏంటో తెలుసా? ఎవరి పీటరు, ఎవరి పేతురు? ఈ పేతురేమైనా మహాపునీతుడా? ఈ పేతురేమైనా మహాపవిత్రుడా? ఈ పేతురేమైనా గొప్ప ఉపవాసం ఉన్నాడా? గొప్ప తపస్సు చేశాడా? ఈ పేతురు ఎటువంటి వాడు? మనం చూసినట్లయితే, అయ్యా నీవు కూడా ఆయనతో పాటు తోటలో ఉన్నావు కదా అంటే, అయ్యో మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియనే తెలీదు, యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలియనే తెలియదు, మీరేం మాట్లాడుతూ నాకు అర్థమే కావడం లేదు అంటూ 1 కాదు 2 కాదు 3 సార్లు బొంకాడు, 3 సార్లు అబద్ధమాడాడు, 3 సార్లు ప్రభుని తృణీకరించాడు, 3 సార్లు ప్రభునికి ద్రోహం చేశాడు. దేవుని యందు ప్రియులారా, అయినప్పటికీ కూడా, అటువంటి పాపాత్ముడైనప్పటికీ కూడా, అటువంటి బలహీనుడైనప్పటికీ కూడా దేవుడు అతనిని శక్తివంతమైన అపోస్తులుడుగా, శక్తివంతమైన సాధనముగా ప్రభు వాడుకుంటున్నాడు. చూడండి, అది దేవుని కారుణ్యం, అది దేవుని గొప్పతనం. దేవుని యందు ప్రియులారా, నీతి ప్రకారం, న్యాయం ప్రకారం, చట్టము ప్రకారం పేతురు లాంటి వాడిని తిరస్కరించాలి. అవునా? నీ ఇంటి తలలో ఒకడికి ఇచ్చావు, వాడు దొంగతనం చేశాడు, మరలా వాడికి తాళాలు ఇస్తావా? జన్మలో వాడికి తాళాలు ఇవ్వవు, ఎట్టి పరిస్థితులు ఇవ్వవు. దేవుని యందు ప్రియులారా, పరలోక రాజ్యపు తాళపు చెవులు అతని చేతిలో పెడితే అతను ఏంటంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదయ్యా బాబు, అయ్యయ్యో మీరేం మాట్లాడుతున్నా నాకు అసలు తెలియనే తెలీదు అంటూ 3 సార్లు ముమ్మారు బొంకిన, తిరస్కరించిన దేవుని యందు ప్రియులారో, నువ్వు నేను అయితే ఆ పేతురుని తిరస్కరిస్తాం, తృణీకరిస్తాం, బహిష్కరిస్తాం, మరలా వాడి ముఖం చూడం. నేనైతే అసలు చూడను, మరలా అసలు అవుట్, జీవితం నుంచి అవుట్ అన్నమాట. ఇది మనుషులమైన మనం. కానీ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంత ద్రోహం చేసినా, అంత మోసము చేసినా, అంతగా బహిరంగంగా తృణీకరించినా, తిరస్కరించినా, లేదన్నా కాదన్నా ప్రభు అతనినే మరలా ప్రేమిస్తున్నాడు, అతనినే మరలా స్వీకరిస్తున్నాడు, అతనినే మరలా తన శాంతి సాధనముగా, శక్తివంతమైన ఆయుధముగా దేవుడు వాడుకుంటున్నాడు. ఎంతగా అంటే ప్రభు నడుస్తూ ఉంటుంటే, పేతురు నడుస్తూ ఉంటుంటే ఆయన నీడ పడితే చాలు స్వస్థతలు వచ్చాయని. ప్రభు నడుస్తే ఉంటా నీడ వచ్చి పడినప్పుడు స్వస్థత వచ్చిందా? ప్రభు అంటున్నారు, యోహాను శుభవార్త 14వ అధ్యాయము 12వ వచనములో, దేవుని యందు ప్రియులారా,
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును అంతకంటే గొప్ప క్రియలు చేయును. దేవుని యందు ప్రియులారా, చూసారా, ప్రభు అంటున్నారు, నొక్కి ఒక్కానిస్తున్నారు. నన్ను విశ్వసించువాడు నాలాంటి పనులు చేస్తాడు, నిజానికి నాకన్నా గొప్పదైన పనులు చేస్తాడు. యేసుప్రభు అనుకోండి, ఆయన అంగీ అంచును తాకితే స్వస్థ వచ్చింది. కానీ పేతురు గారికి అయితే అంగీ అంచు తాకాల్సిన అవసరం లే, అతను నీడ పడితే స్వస్థత వచ్చింది. అది పేతురు గారి శక్తి కాదు, ఆ దివ్య కారుణ్యం అంతగా ఆయన ద్వారా, ఆయన నుండి ప్రజలపై, మనందరిపైన ప్రవహిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్యం పాపి అయిన పేతురుకు స్వస్థతనిస్తుంది. అదే దివ్య కారుణ్యం రోగులను స్వస్థపరుస్తుంది. ఒక చక్కని అద్భుతాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను, నిజమైన సాక్ష్యం. అది 1995 సంవత్సరం అక్టోబర్ నెల 5వ తారీఖు. డేట్లు కూడా క్యాథలిక్ చర్చ్ యొక్క గొప్పతనం ఏంటంటే, క్యాథలిక్ చర్చ్ జరిగిన అద్భుతాలకు పక్కా డేట్లు ఉంటాయి. ఏదో గాలిలో మనం చెప్పం, వెళ్ళి వెరిఫై చేసుకోవాలి, కానీ పక్కాగా అక్కడ ఉంటుంది. 1995 అక్టోబర్ 5వ తారీఖున ఫాదర్ రాన్ పైటల్ అనే ఒక ఫాదర్ గారు ఉన్నారు. ఆయనకు గుండె పూర్తిగా పాడైపోయింది. డాక్టర్లు రాసిచ్చేసారు ఏంటంటే, మహా అయితే 2 నుంచి 3 సంవత్సరాలు బతుకుతావు, 2 నుంచి 3 సంవత్సరాలు మాత్రమే బతుకుతావు, తర్వాత నువ్వు చచ్చిపోవడం ఖాయం అని డాక్టర్లు అందరూ కూడా రాసి ఇవ్వడం జరిగిందంటే దేవుని యందు ప్రియులారా. అయితే ఆ రోజున అక్టోబర్ 5వ తారీఖున వాళ్ళందరూ కూడా, ఈ ఫాదర్ గారు కూడా తన యొక్క విచారణ వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తున్నారట. జపమాలు చెప్పారు. అది అయిన తరువాత దివ్య కారుణ్య ప్రార్థన చెప్తున్నారు. దివ్య కారుణ్య ప్రార్థన చెప్తున్నారు. ఈ దివ్య కారుణ్య ప్రార్థన అయిపోయేసరికి ఆయన కళ్ళు తిరిగి అక్కడికడే దాబ్బని పడిపోయాడు. అయ్యో ఈయన పడిపోయారే అంటూ ఆయన తీసుకొని హాస్పిటల్కి పరిగెట్టి పెట్టారు. పడిపోయాడు, కానీ ప్రశాంతంగా ఉన్నాడు మనిషి. ఫాదర్ రాన్ అనే ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన యొక్క నా బీపీ చూశారు, నార్మల్గా ఉంది. ఈసీజీ చేశారు, నార్మల్గా ఉంది. శరీరంలో అన్ని టెస్టులు కూడా అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇది తేడా కొడుతుందంటూ మరలా హార్ట్కి స్కానింగ్లు అన్నీ చేయడం మొదలుపెట్టారు. చేస్తే దేవుని యందు ప్రియులారా, అద్భుత రీతిలో ఆయన గుండె పూర్తిగా పాడైపోయింది. ఆయన చచ్చిపోవడం గ్యారంటీ అని చెప్పిన డాక్టర్లు అంటున్నారు, ఈయన పూర్తిగా స్వస్థత చేకూర్చబడ్డాడు. ఇతనికి పూర్తిగా ఆరోగ్యం కుదుటపడింది. ఆయన గుండెలో ఎటువంటి సమస్య, ఆయన గుండెకు ఎటువంటి అనారోగ్యం లేనంతే లేదు. ఆయన ఇంకా చాలా కాలం బ్రతుకుతాడు అంటూ డాక్టర్లు తిరిగి టెస్టులు చేసి చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, 1999లో 2000లో ఈ యొక్క మరియ ఫౌస్టీనా కోవల్సగా అమ్మగారిని పునీత పట్టానికి ప్రకటిస్తున్నప్పుడు ఈ అద్భుతాన్ని నిజంగా ఇది అద్భుతమేనా లేదా కట్టు కదా అంటూ సైంటిస్టులను పంపించి వెరిఫై చేస్తే అది నిజంగా అద్భుతమని అది ధృవీకరించడం జరిగింది. 2000లో పరిశుద్ధ పాపు గారు మరియ ఫౌస్టీనామ్మ గారిని పునీతురాలుగా చేయడానికి ఈ ఒక అద్భుతము ముఖ్య కారణమైంది అంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య కారుణ్య జపమాల ద్వారా ఈ లోకముపైకి దేవుని కారుణ్యం అమితముగా కుమ్మరించబడుతుంది. దేవుని యందు ప్రియులారా, రోగులకు స్వస్థతను చేకూర్చడంలో దివ్య కారుణ్యం అమితముగా మనందరిపైన కుమ్మరించబడుతుంది. మనమెంత పాపాత్ములమైనా we can still count on God's
మర్సీ, ఇన్ఎగ్జాస్టబుల్ మర్సీ, అనంతమైన దేవుని కృపయందు, దేవుని కారుణ్యమునందు మనం నమ్మకం ఉంచవచ్చు. నువ్వు ఎటువంటి రోగివైనా అధైర్యపడకండి. ఎటువంటి రోగముతో నువ్వు బాధపడుతున్నా భయపడకండి. దివ్య కారుణ్యమును ఆశ్రయించండి. దివ్య కారుణ్యమూర్తిని ప్రార్థించండి. దివ్య కారుణ్య జపమాల ద్వారా ప్రభుని వేడుకొనండి. ఎందరినో స్వస్థపరిచిన ప్రభు నిన్ను నన్ను కూడా స్వస్థపరుస్తాడు. ఎందరినో బలపరిచిన ప్రభు మనందరినీ మన రోగాలలో, మన బాధలలో, మన కీడులలో, మన జబ్బులలో ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దివ్య కారుణ్య జపమాల మనం తప్పనిసరిగా ప్రతిరోజు జపించాలి. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏ ఫాదర్ గారిని ప్రభు స్వస్థపరిచారని మనం చెప్పుకున్నాం? ఏం ఫాదర్ గారు? ఫాదర్ రాన్. ఓకే, ఇంటర్నెట్లో ఫాదర్ RON రాన్ అని కొడితే ఈ అద్భుతం మీకు వస్తుంది. సో దేవుని యందు ప్రియులారా, అటువంటి వ్యక్తినే కాదు మనందరినీ కూడా ప్రభు ఎందుకు ఈ ఆదివారం మరి ఒక మారు నా కారుణ్యమును మీరు గమనించండి, గుర్తించండి అంటున్నారు. మొన్నే కదా గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువలో వేలాడితే ఆయన ప్రేమను ధ్యానం చేశా. ఆ ముందు రోజు పాదాలు కడిగినప్పుడు నేను మిమ్ము ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు ప్రేమించుకున్న ప్రేమాజ్ఞను ధ్యానం చేశాం. మరొక్కసారి ప్రభు అంటున్నారు నా కారుణ్యాన్ని మీరు గుర్తించండి. అంటే ఎందుకు అంటున్నారు? అరే, నువ్వు నిద్రపోవడానికి రెడీగా ఉన్నావు, కానీ ఆయన నిన్ను స్వస్థపరచడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోదా నువ్వు అనుకుంటున్నావు, ఆయన నిన్ను దగ్గరికి రావాలనుకుంటున్నాడు. నువ్వు బయటే ఉండిపోవాలనుకుంటున్నావు, ఆయన నిన్ను అతని గుండెల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు. నువ్వు పాప బురదలో బాగుందనుకుంటున్నావు, ఆయన నిన్ను లేపి కడిగి శుభ్రపరచాలనుకుంటున్నాడు. అది కారుణ్యం, అది దివ్య కారుణ్యం. ఆ దేవుని కరుణ ఎంతగా పెరుగుతుందో అంతగా పాపిష్టుడు అయిపోతున్నావే. ఇంకెంత పాపిష్టి అయిపోతాం? ఆ ప్రభుని కారుణ్యమును ఎందుకు ఆయన కారుణ్యం ఇంకా 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 పెరుగుతుంది. మనం ఇంకా 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 పాపములో ఉండాలని కాదు, ఆ పాపము నుంచి బయటకు వస్తావని. ప్రియమైన సహోదరి సహోదరుడా, దివ్య కారుణ్యమూర్తి మనం స్వస్థపరచడములో ఆయన కారుణ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. రోగముతో ఉన్నవారులారా, క్యాన్సర్లతో బాధపడుతున్న వాళ్ళు, గుండె నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు, అనేకమైనటువంటి జబ్బులు బయటకు చెప్పుకోలేని రోగాలతో బాధపడుతున్న వాళ్ళు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఏ డాక్టర్లు స్వస్థపరచలేరేమో, దేవుని దివ్య కారుణ్యం, యేసయ్య దివ్య కారుణ్యం నిన్ను స్వస్థపరుస్తుంది. గుర్తుంచుకో. కనుక ఆ దివ్య కారుణ్యమూర్తిని ప్రార్థించు. నీ తల్లి కొరకు, నీ తండ్రి కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు. డోంట్ లూజ్ హోప్, డోంట్ లూజ్ హోప్. దేవుని నా యందు నమ్మకం ఉంచండి. ఈ డైరీలో ఒక చక్కని వాక్యం చదివాను. నేను మిమ్ము నమ్ముచున్నాను అని మీరు చెప్పాలి. డిస్ట్రస్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సోల్ ఈజ్ స్టేరింగ్ అట్ మై సైడ్స్. ప్రభు అంటున్నారు, నా యందు నమ్మకం ఉంచకుండా జీవిస్తున్నారే, మీరు నా గుండెలను చీల్చుతున్నట్లే. The distrust of a chosen soul causes me even greater pain. ఎవడైనా నా యందు నమ్మకం ఉంచకుండా జీవిస్తుంటే నన్ను అది ఇంకా బాధిస్తుంది. Despite my inexhaustible love for them, they do not trust me. నేను ఇంతగా సిలువ మరణం పొందేంత వరకు నేను వాళ్ళని ప్రేమిస్తున్నా, వాళ్ళు ఇంకా నన్ను నమ్మకపోతే నేనేం చెయ్యను? ప్రభు అంటున్నారు, ఈవెన్ మై డెత్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ దెమ్. నా చావు వాళ్ళకి సరిపోదా? నా మరణం వాళ్ళకి సరిపోదా? నా శ్రమలు వాళ్ళకి సరిపోవా?
ఓ టు ద సోల్ దట్ అబ్యూసెస్ దీస్ గిఫ్ట్స్. నా యందు నమ్మకం ఉంచటం లేదే, అయ్యో వాళ్ళకి అనర్థము. ఆ ప్రభుని యందు నమ్మకం ఉంచండి. ఆయన దివ్య కారుణ్యమును వృధా చేయొద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో పేతురు గారి నీడ పడితే అద్భుతాలు జరిగాయే. దేవుడు ఎంత కారుణ్యమూర్తి, ఎంత కారుణ్యమూర్తి, ఎంతగా ఆయన కారు మనపై కృమ్మరిస్తున్నాడు. కనుక నన్ను స్వస్థపరచడములో దేవుని దివ్య కారుణ్యము నా కుటుంబములో నా పైన వర్షించునుగాక, కృమ్మరించునుగాక. దేవుని దివ్య కారుణ్యముతో నేను నింపబడుదునుగాక. ప్రభు నా రోగములను, నా బాధలను నయము చేయుదురుగాక అని ప్రార్థించాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ ధ్యానాంశం ఎక్కడి నుంచి? రెండో పట్టణం నుంచి. రెండో పట్టణం ఎక్కడి నుంచి మనం చదువుకున్నాం? దర్శన గ్రంథం. బైబిల్ తీయని అందరూ. దర్శన గ్రంథము 1వ అధ్యాయము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 13, 14, 15, 16 వచనాలలో ఈ విధంగా రాయబడి ఉంది. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన వాడు ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వ్రేలాడుచుండెను. వక్షమున ఆయన సువర్ణమగు పట్టికను తాల్చి ఉండెను. ఓకే, యేసుప్రభు ఎలాగున్నాడో చెప్తూ ఉన్నారు. ఆయన శిరోజములు ఉన్ని వలె మంచు వలె తెల్లగా నుండెను. ఓకే, ఆయన కన్నులు అగ్నిగోళముల వలె మండుచుండెను. కుంపటిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన యేసుప్రభు ఎలాగున్నాడో దర్శన గ్రంథములో యోహాను కన్నులారా చూచి చెప్తున్నటువంటి మాటలు. ఇక 17వ వచనంలో చూస్తున్నాం. నేను ఆయనను చూచిన తోడనే మృతిని వలె ఆయన పాదములపై పడితిని. ఆయన కుడి చేతి నాపై ఉంచి ఇట్లా నేను ఏమన్నారంట? భయపడకము, ఆద్యంతములు నేనే. చూసా, అందుకే ఆ పాస్క క్రొవ్వొత్తి మీద ఆల్ఫా ఒమేగా, ఆదియు నీవే అంతము నీవే, ఆద్యంతము నేనే ప్రభు అంటున్నారు. సజీవుడను నేనే, నేను మరణించితిని కానీ చూడుము, నేను సదా జీవించుచునే ఉందును, మృత్యువుకును మృత్యులోకమునకును నేను అధికారిని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వాక్యం నేను సదా జీవించుచునే ఉందును. చెప్పండి మరలా, నేను సదా జీవించుచునే ఉందును. కొంచెం గట్టిగా. ప్రభు అయిన యేసు సదా జీవిస్తూ ఉన్నారు. అదే ప్రభు అంటున్నారు మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనములో, ఇదిగో లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును. లోకాంత్యము వరకు సర్వదా నేను మీతో ఉందును. దేవుని యందు ప్రియులారా, దివ్య కారుణ్యం సదా మనతో ఉండును. సదా మనతో ఉండడంలో దేవుని దివ్య కారుణ్యం. చూడండి, ఒక స్కూల్లో ఒక పిల్లవాడు సరిగా చదవట్లేదనుకో, టీచర్ గారు చెప్పి 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 లాస్ట్లో ఏం చేస్తారు? వదిలేస్తారు. ఏయ్ వీడు చదువు రాదు, వదిలే. అవునా కదా? మన లోకంలో ప్రేమలు ఎలాగుంటాయంటే వదిలేస్తాం. వీడు ఎందుకు పనికిరాడు, వీడికి చదువు రాదు, వీడికి చదువు అబ్బదు, వీడి ఇక్కడ బాగుపడడు, వదిలేయి. నెంబర్ 2, మన ఇంటిలో మన పిల్లలు మన మాట విన్నప్పుడు చెబుతాము 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 వినలేదనుకో, ఇంకాడు నాకు ఒకలే కాదు, నాకు 2 కొడుకులే, నాకు ఒకే కొడుకు, నాకు ఒకే కూతురు. అదే నీకు 2 కూతుర్లు కదా? లేదు, నాకు ఒకే కూతురు, ఒక కూతురు చచ్చిపోయింది, అది బతికే ఉంటుంది. ఓకే, ఎందుకని? ఆ కూతురు చెప్పిన మాట వినలే. ఆ కూతురు ఆ కొడుకు చెప్పిన మాట వినకపోతే మనం వదిలేస్తాం. మనం వాళ్ళతో ఉండం, వాళ్ళు మనతో ఉండడానికి ఒప్పుకోం. చదువు రాకపోతే టీచర్లు పిల్లల్ని వదిలేస్తారు, చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని వదిలేస్తారు. ఇక స్నేహాలు అంటారా, ఇక బాంధవ్యాలు అంటారా, పెళ్ళిళ్ళు అంటారా. వాడు సరిగ్గా ఉన్నాడు పెళ్ళికొడుకు, లేదంటే పెళ్ళికొడుక్కి ఏది జడ్పీసే డైవర్స్.
మనం ఒక భర్తను కానీ భార్యను కానీ ఇష్టం లేకపోతే వదిలేయడానికి, వదిలించుకోవడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, దేవుని యందు ప్రియులారా, సర్వదా నేను మీతో ఉందును. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉంటున్నాడు. ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండడములో ఎంత కారుణ్యమో, ఎల్లప్పుడూ మనతో ఉండడంలో ఎంత ప్రేమో. ఎంత ప్రేమ లేకపోతే ఆయన మనలాంటి వాళ్ళతో ఉంటాడు? ఎంత ప్రేమ లేకపోతే మన వెనకాతలు తిరుగుతాడు? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఎలా మనతో ఉంటున్నాడో తెలుసా? చూడండి, ఆయన యొక్క గుండెల నుంచి ఎర్రని కిరణాలు, తెల్లని కిరణాలు. ఈ ఎర్రని కిరణాలు ఏంటో తెలుసా? దివ్య సత్ప్రసాదం, దివ్య పూజాబలి, ఆ యేసు ప్రభుని దివ్య శరీరం, ఆ యేసు ప్రభుని దివ్య రక్తము గుర్తుగా ఉంటుంది ఎర్రని కిరణాలు. ఈ దివ్య పూజాబలి ప్రతిరోజు ఉంది. ఈ దివ్య పూజాబలి మన కొరకు ప్రతిరోజు సమర్పించబడుతుంది. అదిగో ఆయన ఎల్లప్పుడూ దివ్య సత్ప్రసాదము ద్వారా, దివ్య మందసము ద్వారా, దివ్య పూజాబలి ద్వారా మనతో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. రెండోది ఏంటి? తెల్లని కిరణాలు, లేదంటే బ్లూ అంటారు, ఎనీథింగ్. ఈ తెల్లని కిరణాలు దేనికి గుర్తో తెలుసా? ఒకటి జ్ఞానస్నానము, రెండు పాప సంకీర్తనము. జ్ఞానస్నానము ద్వారా నీ జన్మ పాపాన్ని కడుగుతున్నాడు. పాప సంకీర్తనము ద్వారా నిరంతరము నీ పాపాలు కడుగుతూ ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పాప సంకీర్తనము ద్వారా, దివ్య పూజాబలి ద్వారా తెల్లని కిరణాలు నీటిని సూచిస్తున్నాయి, ఎర్రని కిరణాలు రక్తాన్ని సూచిస్తున్నాయి. నీరు నిన్ను కడుగుతుంది, రక్తము నీకు జీవాన్ని ఇస్తుంది. వాట్ ఈస్ పెరాలిసిస్? పక్షవాతం అంటే ఏంటి? రక్తము ప్రవహించకుండా ఉంటే అది పెరాలిసిస్, అది పక్షవాతం. చేతిని గట్టిగా పట్టేసుకోండి, తెల్లగా అయిపోద్ది ఈ పాత్ర. అవునా? ఎందుకని? రక్తం ప్రవహించడం లేదు. ఎక్కడెక్కడికైతే రక్తము వెళ్తుందో అక్కడక్కడ జీవము ఉంటుంది. రక్తము లేని చోట జీవము ఉండదు. ఈ రక్తము శరీరం అంతటా ఉండాలి. ఆ శరీరం అంతటా రక్తాన్ని పంపించేది గుండె. దేవుని యందు ప్రియులారా, ఎక్కడికైతే రక్తము వెళ్ళదో అక్కడ అది పక్షవాతం వస్తుంది. రక్తము ఉన్న చోట జీవము ఉంటుంది. ప్రభు తన దివ్య రక్తమును చూపిస్తున్నారు అంటే దివ్య పూజాబలి లేకపోతే మనం పక్షవాతం పడతాం. దివ్య సత్ప్రసాదం స్వీకరించకపోతే దేవుని యందు ప్రియులారా మనలో జీవము ఉండదు. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యకపోతే మీలో జీవము ఉండదు ప్రభు అంటున్నారు. మీలో జీవము ఉండదు. ఎర్రని కిరణాలు, దివ్య పూజాబలి, దివ్య సత్ప్రసాదము ద్వారా ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటున్నాడు. ఎంత దివ్య కారుణ్యం! తెల్లని కిరణాలు పాప సంకీర్తనం ద్వారా ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేస్తున్నాడు. ఎంత దివ్య కారుణ్యం! దేవుని యందు ప్రియులారా, దేవుడు మనతో ఉంటే సరిపోతుందా? మనం దేవునితో ఉండొద్దా? మనము కూడా దేవునితో ఉండాలి. అదే దివ్య సత్ప్రసాద ఆరాధన, ద హోలీ అడరేషన్, ద హోలీ అవర్, హోలీ అవర్, పరిశుద్ధ గడియ. ఒక అద్భుతం చెప్పనా? ఈ మధ్యనే ఒక ఫాదర్ గారు వచ్చారు మన విచారణకి. బూరుగుపూడి కొంతమూరు గృహాలు ఆశీర్వదించారు. నా స్నేహితుడు, చాలా మంచి జీవితం జీవించే గురువు, చాలా పవిత్ర జీవితం జీవించే గురువు. ఎంత పవిత్ర జీవితం అంటే నువ్వు నేను ఒక పావు గంట అరగంట గుడిలో కూర్చుంటే ఎక్కడ లేని నొప్పులు వచ్చేస్తుంటాయి, కింద మీద పడిపోతుంటారు కదా. ఆయనకు ఒకే ఒక అలవాటు, ఆయనకున్న జీవితంలో ఆయన ఎంటర్టైన్మెంట్ అంతా ఒకటే. అయితే గదిలో ఉంటే పని చేసుకుంటాడు, గదిలో లేడు అంటే గుడిలో ఉంటాడు. గుడిలో ఆ దివ్య సత్ప్రసాద ప్రభుని ముందు కూర్చుంటాడు. ఎంతసేపు కూర్చుంటారా ఈ బాబు అంటే ఒక అరగంట లేదు, గంట లేదు, 10 గంటలైనా హాయిగా కూర్చుంటాను. రోజులో అవసరమైతే 10 గంటలైనా గుడిలో ఆ దివ్య సత్ప్రసాదం ముందు హాయిగా కూర్చుంటాడట. అసలు బోరు కొట్టదంట.
గంటల గంటలు నాకున్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ ఆ ప్రభుని ముందు కూర్చోవడం. ఏం చేస్తావు రోజంతా అక్కడ కూర్చోనంటే, నాకు అక్కడ ఉంటే ఏదో ఆనందం, టైం పాస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ కోసం వీళ్ళ కోసం అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను, అంతే. ఆయన దేవుని యందు ప్రియులారా ఈ మధ్య వచ్చినప్పుడు ఒక అద్భుతాన్ని చెప్పాడు. ఒక ఫాదర్ గారికి బ్రెయిన్లో నీరు పట్టిందంట. పెద్ద ముసలాయన, పెద్ద ఆయన. ఆ ఫాదర్ గారు ఈయనతో ఉండేవారు. ఆయన్ను టెస్ట్లన్నీ చేస్తే ఈ తల కోసి బ్రెయిన్ ఆపరేషన్ చేయాలన్నారు. ఓకే, హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు బెంగళూరు. అక్కడ ఆపరేషన్ తీసుకుని వెళ్తుంటే బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది. మళ్ళీ వెనక్కి తీసుకొని వస్తున్నారు. ఇలా 2-3 సార్లు తిప్పారు, ఆపరేషన్ జరగడంలే. ఈ ఫాదర్ గారు గుర్తొచ్చారు. అతనేమో పెద్ద ఆయన, చిన్నపిల్ల నా వయసు. ఫోన్ చేయించారు వేరొకరి చేత, నా కోసం ప్రార్థన చేయమని చెప్పు అని. సో ఈ ఫాదర్ గారు అక్కడ ఉన్న బోర్డింగ్ పిల్లలు, ఒక 30 మంది 40 మంది పిల్లలు గుడిలో కూర్చొని 12 గంటల ఆరాధన, ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఒకే ఒక ఉద్దేశం, ఫాదర్ గారి ఆరోగ్యం కొరకు, అంతే. దివ్య సత్ప్రసాద ప్రభుని ముందు కూర్చొని రోజంతా ప్రార్థన చేస్తున్నారు, జపమాలు చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, దివ్య కార్యం జపమాలు చెప్తున్నారు, అన్ని ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. ఉన్న తర్వాత మరుసటి రోజు ఈ ఫాదర్ గారిని తీసుకొని వెళ్ళారంట. దేనికి? టెస్టులు చేయడం. అన్నీ నార్మల్గా ఉన్నాయి. అయితే ఆపరేషన్ చేయొచ్చేమో అని చూస్తే, ఒకసారి స్కానింగ్ చేసి చూద్దాం, 3 రోజులు టైం అయిపోయింది కదా అని చూస్తే, దేవుని యందు ప్రియులారా ఆ బ్రెయిన్లో నీరు కనిపించడం లేదంట. అదేంటి? ఒక 3 రోజుల క్రితం చూస్తే బ్రెయిన్ నిండా వాటర్ పట్టేసింది, ఆపరేషన్ సిద్ధపడ్డాం కదా అని మరలా టెస్టులన్నీ చేస్తే, దేవుని యందు ప్రియులారా ఈ యొక్క 12 గంటల దివ్య సత్ప్రసాద సన్నిధిలో చేసిన ఆరాధన పుణ్యఫలం, ప్రతిఫలం దేవుడు ఆ ఫాదర్ గారిని దీవించారు. కత్తి అతని నెత్తి మీద పెట్టకుండానే అతన్ని స్వస్థపరిచారంట. ఆ నీరంతా కూడా అక్కడ కనుమరుగైపోయింది. ఆ డాక్టర్లు అంటున్నారు, ఇది గొప్ప అద్భుతం, ఇది మామూలు అద్భుతం కాదు, ఇది గొప్ప అద్భుతం. నిజంగా అది ఎలా సాధ్యమో మాకే అర్థం కావటం లేదు అని చెప్పారు. ఈ ఫాదర్ గారు తెలియక ఆపరేషన్ అయిపోయిందా అని కనుక్కోవడానికి ఫోన్ చేస్తే, అయ్యా ఆపరేషన్ అవ్వడం ఏంటి, ఆపరేషన్ అవసరం లేదు, ఇంటికి వచ్చేస్తున్నాం, బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నాం. అద్భుత విధంగా ఈ ఫాదర్ గారిని ప్రభు స్వస్థపరిచారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అని చెప్పారంట. దేవుని యందు ప్రియులారా దివ్య సత్ప్రసాద సన్నిధిలో నువ్వు కూర్చొని ప్రార్థిస్తే ఆ ప్రభు మనతో ఉంటున్నాడు. సర్వదా నేను జీవించుచునే ఉందును. ఈనాడు 2వ పట్టణంలో ప్రభు అంటున్నారు కదా, సర్వదా నేను మీతో ఉంటున్నాను. ఎంత కారుణ్యం! మనతో ఆయన ఎల్లప్పుడూ ఉండడానికి దేవుని యందు ప్రియులారా ఆయనతో మనము కూడా గడుపుదాం. కనుక ఆయనతో ఉందాం, ఆయనతో సహవాసం చేద్దాం, ఆరాధన చేద్దాం. 8 గంటల నుంచి 8:30 గంటల వరకు దివ్య సత్ప్రభుని ఇక్కడ పెడుతున్నాను కదా, ప్రతి ఆదివారం వచ్చి ఆ ప్రభుని ఆరాధించండి. దేవుని యందు ప్రియులారా యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 3వది దేవుని యందు ప్రియులారా సువిశేష పట్టణంలో మనం చూస్తున్నాం, యేసు దివ్య కారుణ్యం మనల్ని క్షమించును, మనల్ని రక్షించును. దేవుని యందు ప్రియులారా ఇక్కడ తోమాసు వారి జీవితం చూస్తున్నాం. పునీత తోమాసు వారు, దిదీము అనబడు తోమా శిష్యులతో లేడు. అప్పుడేమైంది? దైవ దర్శనం, పునరుత్థాన దర్శనం కోల్పోయాడు. వారం రోజుల తర్వాత మరలా ప్రభు దర్శనమిస్తే అక్కడ తోమాసు ఉన్నాడు. తోమాసు పరిస్థితి ఏంటి? తప్పిపోయిన గొర్రె పిల్ల వలె తోమాసు ఉన్నాడు. శిష్యుల సహవాసాన్ని కోల్పోయాడు, అవిశ్వాసంలో పడిపోయాడు, పునరుత్థాన క్రీస్తు దివ్య దర్శనాన్ని కోల్పోయాడు. అలాంటప్పుడు నువ్వు నన్ను నమ్మలేదు కదా, నీ అంతు చూస్తా అనాలి కదా. యేసు ప్రభు ఏమంటున్నాడు? తోమా, ఇదిగో నా చేతులు, ఇదిగో నా కాళ్ళు, ఇదిగో నా ప్రక్క, నీ వ్రేలు ఇందులో పెట్టమ్మా, నీ వ్రేలు ఇందులో పెట్టు. అవిశ్వాసివి కాక
విశ్వాసవై ఉండు తోమా. ఎంత అవిశ్వాసం చూపినా దేవుడు ఏం చేస్తున్నాడు? నేను తప్పిపోయిన దానిని వెతకి రక్షించుటకు వచ్చానన్నారే, తప్పిపోయిన తోమాసును వెతకి రక్షించడానికి ప్రభు వస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, తోమాసు వలె నీవు కూడా దేవునికి దూరంగా ఉంటున్నావా? తప్పిపోయిన గొర్రె పిల్లవలే ఉన్నావా? ఆత్మీయ జీవితంలో శ్రద్ధ లేకుండా ఉన్నావా? ప్రభు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నాడు. తప్పిపోయిన గొర్రె పిల్లను గొర్రెల కాపరి వెతుకుతున్నట్లుగా నిన్ను వెతుక్కుంటూ ప్రభు వస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆయన చేతుల్లో చిక్కుదాం, ఆయన ఒడిలో ఒదిగిపోదాం, ఆయన కౌగిలిలో కరిగిపోదాం. ఆయన మరలా తప్పిపోయిన నిన్ను, పాపము చేసిన నిన్ను, పాపము వలన దూరంగా వెళ్ళిపోయిన నిన్ను మరలా చేరదీస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, నిన్ను క్షమించడములో ఆయన కారుణ్యం ఎంత గొప్పదో గమనించండి. అయ్యో నేను పాపిని, నా పాపాలు ఎవడు క్షమించడు? దేవుడు క్షమిస్తాడు. యేసయ్య క్షమిస్తాడు. యేసయ్య క్షమించలేని పాపం ఈ లోకంలో లేదు. యేసయ్య క్షమించలేని పాపం ఈ లోకంలో లేదు. సముద్రంలోకి వెళ్ళి నా కాలు కంటుకుని మురికి సముద్రం కడగలదా అంటే ఎంత అవివేకం. నీ కాలుకి ఎంత మురికి అంటుకున్నా సముద్రం కడిగేయగలదు. సముద్రాన్ని పాడు చేసేంత మురికి నీ కాలుకి లేదు కదా. అలాగే ఆ యేసు ప్రభుని దివ్య కారుణ్యం అనే సముద్రములో నీ పాపాలు కడిగేవేయ. ఇదేదో భలే ఛాన్స్ లాగుందే, మళ్ళీ మళ్ళీ పాపాలు చేసేద్దాం, శాపగ్రస్తుడు అయిపోతావు. పశ్చాత్తాపముతో దేవా నేను పాపినయ్యా అన్న ఉద్దేశమే మనకు ఉండాలి. కానీ ప్రభు క్షమిస్తారంట కదా, ఎన్నెన్నా పాపాలు చేసేద్దాం అని ఆలోచించేవాడు శాతానుడు, వాడి దూత. మనం ఆలోచించాల్సింది, ఇంత గొప్ప ప్రేమ యేసయ్యా, నేను మరలా పాపము చేయను, చేసిన పాపాలు క్షమించు తండ్రి అంటూ ప్రభునికి సమర్పించుకుందాం. ఈ దివ్య కారుణ్య ఆదివారం రోజున 3 విషయాలు ధ్యానించాం. మొట్టమొదటిది, మనల్ని స్వస్థపరచడంలో యేసయ్య దివ్య కారుణ్యం, సదా మనతో ఉండడములో యేసయ్య దివ్య కారుణ్యం, మన పాపాలు క్షమించడంలో యేసయ్య దివ్య కారుణ్యం. యేసు దివ్య కారుణ్యమా మమ్మ స్వస్థపరచు, యేసు దివ్య కారుణ్యమా సదా మాతో ఉండు, యేసు దివ్య కారుణ్యమా మా పాపాలు క్షమించు అని ప్రార్థిద్దాం. ప్రభు మనం దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున